తెలంగాణ ప్రజల కళ్ళతో చూస్తే 10 ఏళ్లు ప్రగతి కనిపిస్తుంది, ప్రత్యర్థుల కళ్ళతో చూస్తే ఎడారి మాత్రమే దర్శనం ఇస్తుంది. ఇది అవునా కాదా అనేది ఒకసారి కామెంట్ లో పెట్టండి. మిగతా వాళ్ళందరికీ అనిపిస్తుంది, కవిత గారికి ఒక్కరికే కనిపించట్లేదంట. మరి కళ్ళ ముందు రత్నాలు కూడా గులకరాలే అనిపిస్తాయి. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ప్రజల ముందే ఉంది, అది ప్రత్యర్థులకు కనిపించదు, విమర్శలకు మాత్రమే పనికొస్తుంది. కవిత కన్నా కాంగ్రెస్ నయం, 10 ఏళ్లలో అవినీతి జరిగిందని చెప్తుంది. అంటే పనులు జరిగినట్లు పరోక్షంగా కాంగ్రెస్ ఒప్పుకున్నట్లే కదా. మరి ఇది కవిత గారికి ఎందుకు అర్థమైతలేదు? అదే అంటున్నా, ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ వలన 10 ఏళ్లలో అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు. అంటే అక్కడ డెవలప్మెంట్ జరిగింది కాబట్టి అక్కడ అవినీతి జరిగింది. మరి కవిత గారికి అది కూడా కనిపిస్తలేదో లేదు. అంటే పనులు జరిగినట్లే పరోక్షంగా కాంగ్రెస్ ఒప్పుకున్నది, అందుకే కాళేశ్వరం గురించి పదే పదే ప్రస్తావిస్తుంది. కానీ కవిత అసలు ఏం జరగలేదంటూ కాళేశ్వరం కూడా ఆమె కంటికి కనిపించడం లేదు. 10 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన మార్పులు ఏమి కనిపించడం లేదు. బాణం ఇప్పటి వరకు అన్న మీద, హరీష్ మీద గురి పెట్టింది, ఇప్పుడు ఏకంగా కేసీఆర్ మీదకే తిప్పింది. తప్పంతా తండ్రిదే అనే అర్థం వచ్చేలా మాట్లాడుతోంది.